దేవునికి స్తోత్రం ఉంది. అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే గుడినయ్య గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గృహ యజమాని కూడా నా హృదయపూర్వక వందనాలు. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. నిర్గమకాండము బైబిల్ ఉన్నారు చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగజేసేదనగా, మోషే, నీ సన్నిధిని రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున స్తుతిద్దాం. దేవునికి స్తోత్రములు. బాగున్నామండి. దేవుని మహాకృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికి. మరి చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ గృహారాధన అనేది బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. మరి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మరి నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి ఎంతగానో తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎందుకంటే మరి గత సంవత్సరం అంతా దేవుడు 2025 సంవత్సరం అంతా దేవుడు మనకి మరి మనల్ని ఎంతగానో కాపాడి ఆరోగ్య విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ, భక్తి జీవితంలో కానీ, ప్రార్థనా జీవితంలో కానీ, మరి అన్ని విషయాల్లో మనకి దేవుడు తోడుగా ఉండి మరొక సంవత్సరాన్ని మనకి దయాకిరీటంగా దేవుడు ధరింపజేశాడు కదా. మరి మరొక సంవత్సరంలోకి మనల్ని దాటించాడు అంటే అర్థం ఏంటి? మన ద్వారా ఇంకా ఆయనకి ఏదో పని ఉంది కదా. మన ద్వారా ఏదో ఆయనకి పని చేయించుకోవడానికి, మరి అట్లాగే ఆయన మార్గంలో నడిపించడానికి దేవుడు మనకి మరి ఎంతోమంది మరి గత సంవత్సరంలో రాలిపోయిన వారు ఉన్నారు. దేవుడు మన సజీవ సంఖ్యలో ఉంచారు అంటే మనం ఆయన మాట వినాలని, ఆయన పని చేయాలని, ఆయనకు లోబడాలని, ఆయన మార్గంలో నడవాలని కదా. మనం ఇంకా షార్ప్ చేయాలని కూడా. అందునిమిత్తంగా దేవుడు మనకి ఆయుష్నిచ్చి నిలబెట్టారు. చాలా సంతోషం. మరి కూటం కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రభువారు జరిపిస్తున్నారు. చాలా సంతోషం. 4వ తారీఖున జరగాల్సిన కూటం మరి రేపు సండే వచ్చింది కదా, అందుకని ఈ రోజున ఏర్పాటు చేసుకున్నారు బిడ్డలు. అందరి బడి దేవుని స్తోత్రం. మరి ముఖ్యంగా మరి అనిల్ గారికి, వారి ఫ్యామిలీకి నేను ఎంతగానో మరి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఎందుకంటే నేను ఆ బిడ్డల విషయంలో చాలా సంతోషపడుతున్నాను. మరి అనిల్ గారు, మన విక్టోరియమ్మ గారు ఇవాళ 15 రోజులే తల్లిని పోగొట్టుకున్నారు. అనిల్ గారు అంటే మరి దేవుని సన్నిధికి ఎత్తబడి ఉన్నారు. 15 రోజులకే దేవుని కనపరచడం అంటే చాలా అసలు కోలుకోలేరు కదా. చాలా కోలుకోలేరు. ఎందుకంటే ఆ బిడ్డ తీసుకున్న బిడ్డ కాదు. మరి చాలా ఆరోగ్యంగానే హెల్త్ పరంగా బాగుంది. చాలా చక్కగా మంచి ఆరోగ్యవంతురాలు. సడన్గా అలా జరగడం అనేది చాలా బాధ, చాలా కష్టం. అది తీరని లోటు అనమాట. వెంటనే కోర్టు టైంకి వచ్చేసరికి ఎలా గణపరచడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అనిల్ గారు నేను చాలా మెచ్చుకుంటున్నాను ఆ విషయంలో. ఎందుకంటే ఏదన్నా జరిగితే ఎవరు చాలా కోలుకోలేని పరిస్థితి ఇది, తల్లి కదా. మరి అయినా సరే దేవుడు కూడా తన శిష్యులకు అన్నారు, యేసుప్రభు సేవ చేసేటప్పుడు ఆయనకి సేవ బయలుదేరేటప్పుడు అన్నారు, నువ్వు నా వెనకాల నన్ను వెంబడించని శిష్యులతో చెప్తే కొంతమంది అన్నారు నేను పెళ్లి చేసుకున్నాను, కొంతమంది అన్నారు నేను పొలం చేశాను, కొంతమంది అన్నారు నేను ఇంకోటి ఏదో నా తండ్రిని పాత పెట్టుకోవాలి అని చెప్పాడు కదా, సాకులు చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటారు, నువ్వు మాత్రం నన్ను వెంబడించాను. అంటే ఏంటి అని అంటే అక్కడ జరిగే కార్యక్రమం జరిగిపోయింది, కానీ నువ్వు మాత్రం నన్ను వెంబడించు. దాన్ని బట్టి నువ్వు నన్ను వెనకాడతావేమో, నా పని చేయకుండా నన్ను వదిలేస్తావేమో, దాన్ని చూపిస్తావేమో, అది మాత్రం చేయకు. నువ్వు మాత్రం నన్ను
వెంబడించు. నిజంగా అనిల్ గారు చాలా సంతోషం. నేను చాలా చాలా అక్కుమాని మెచ్చుకుంటున్నాను. మరి ఇంత బాధలో, ఇంత కష్టంలో, ఇంత చాలా దుఃఖంలో ఉండి కూడా మరి ఆ సమయం వచ్చింది, ఆ ప్రేయర్ పెట్టే సమయం వచ్చింది, నా దేవుడిని నేను కనపరచాను అని చెప్పేసి దేవుడు కనపరుస్తున్నారు కదా. ఇదే దేవుడు చూస్తాడండి. అన్ని బాగున్నప్పుడు, అన్ని స్థితులు బాగున్నప్పుడు చేసేదానికన్నా పరిస్థితులు సహకరించినప్పుడు, అనుకూలించినప్పుడు కూడా మనం చేస్తున్నప్పుడు అసలు అది చూసి ఎంత మెచ్చుకుంటాడంటే దేవుడు చాలా చాలా మెచ్చుకుంటాడండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఆ కుమారుడికి వారి కుటుంబ సభ్యులకి ఓదార్పుని దేవుడు దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మరి ఆ కుమార్తె కూడా, విక్టోరమ్మ గారు కూడా మరి దేవుడు చక్కగా మరి ఆత్మకు శాంతి కలిగి చేయాలని ఆయన సన్నిధిలో ఆ బిడ్డని చేర్చుకున్నారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే బైబిల్ గ్రంథంలో తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను విడువను ఎడబాయనన్న దేవుడు. మరి ఏమాత్రం మీరు అధైర్యపడొద్దు, భయపడొద్దు. మన ప్రభువారు మన తండ్రిలాగా తల్లిలాగా మనం ప్రేమించే దేవుడు. నా చేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నాను అన్నాడు. మరి నిజంగా ఎవరి తల్లిదండ్రులైనా ఆ కాలం వరకు ఉంటారు. ఆ వయసు అయిపోయిన తర్వాత ఎవరి తల్లిదండ్రులైనా వెళ్ళాల్సిందే కదా. ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మరి తండ్రి తల్లి ఎవరంటే యేసయ్యే కదా. ప్రతి ఒక్కరికి తండ్రి తల్లి యేసయ్యే. ఆయన మన అరచేతులు, తల్లిదండ్రులన్నా అంతగా మనల్ని చూడరేమో కానీ పరమ తండ్రి అనే దేవుడు మాత్రం అరచేతుల్లో చెక్కుకునే దేవుడు. చెప్పగొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ధైర్యంగా ఉండి, బలముగా ఉండి, దేవుని పనులు ఇంకా బహుబలంగా మరి చక్కగా నిలబడతారని నేను ఎంతగానో తెలియజేస్తున్నాను. దేవుడు ఆ బిడ్డలు దీవించి ఆస్వాదించాలని కూడా కోరుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ 2026 సంవత్సరాలు అంటే 2025 సంవత్సరాల్ని దేవుడు దాటించి ఎక్కడ నడిపించారు? 2026 సంవత్సరంలోకి దేవుడు మనం నడిపించి ఇది ఎన్నో రోజు అండి? ఇప్పటికే 3వ రోజుకి వచ్చాయి కదా. 3వ రోజుకి వచ్చాయి. దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని దాటించి ఎక్కడికి నడిపించడానికి దాటించాడంటే కనాను దేశాన్ని. ఎక్కడ నడిపించడానికి? కనాను దేశానికి. ఐగుప్తి అంటే లోకము, కనాన్ అంటే పరలోకము. అలాగే మనం నిజంగా చూసినట్లయితే మన యాత్ర కూడా అలాంటిది. ఆ రోజు ఇజ్రాయేలీలు ఎలా ఐగుప్తు నుంచి విడిచారో కనానికి చేరడానికి ఎన్నో ప్రయాసలు పడ్డారు కదా. అలాగే మనము కూడా భక్తి జీవితంలో అలాగే ప్రయాసపడాలి, కనాన్ అనే ఆ రాజ్యం చేరుకోవడానికి కదా. అలాగే చూసినట్లయితే మరి ఐగుప్తు దాటిన తర్వాత ఏమి ఎదురొచ్చింది? ఫస్ట్ అంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది కదా. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. అలాగే ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఈ వాక్యం, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈ వాక్యం అన్నమాట. మరి ఏంటంటే వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు అంటున్నారు, మరి అయ్యా నువ్వు మాకు తోడుగా రా ప్రభువా మరి అని చెప్పేసి ఆ మోషే గారు అంటున్నారు. ఎర్ర సముద్రాన్ని దాటించే కదా. దాటించిన తర్వాత ఈ ప్రజలు దాటగానే, ఎర్ర సముద్రం దాటగానే మరి అక్కడ మారాని ఊరికి వెళ్తే ఆ వాటర్ ఎలా ఉంది? చేదుగా ఉంది కదా. అక్కడ సనిగారు. అట్లాగే చూసినట్లయితే ఆహారం లేదని సనిగారు, పూరేళ్ళు లేదు, మాంసం లేదని సనిగారు కదా. ఇవన్నీ అట్లాగే మరి సేన అరణ్యంలో అక్కడ సనిగారు. అరణ్యంలో నీళ్లు లేవు, వాటర్ లేవని సనిగారు. ఇవంతా ప్రయాణం అంతా సాగుతుండగా ఇక మనుషులు కొనుక్కుంటూ ఇబ్బంది పడుతుంటే అప్పుడు మోషే గారు అన్నారు, ఏమని? ప్రభువా ఈ ప్రజలు చూస్తే సనుగుతున్నారు, ఇటు చూస్తే ఐగుప్తు నుంచి దాటం కానీ కనాను వెళ్ళటానికి ఇంక చాలా టైం పడుతుంది, ఈ లోపు నువ్వు మాకు తోడుగా రా ప్రభు అని అడుగుతున్నారు. మోషే గారు అడుగుతున్నారు. అలాగే చూసినట్లయితే 2025 సంవత్సరం దేవుడు దాటించి 2025లో 2026లో ప్రవేశింపజేశారు కదా. ఈ ప్రవేశించిన ఈ 2026 అంటే ఎవరి తోడు కోసం కోరుకోవాలి? మనం ఎవరి తోడు కావాలి? ఇప్పుడు మనకి దేవుడు తోడు కావాలి. వాళ్ళు కనాను వెళ్ళాలంటే వాళ్ళకి కనాను వెళ్ళటానికి వాళ్ళు దేవుడు తోడు కోరుకున్నారు కదా. ఇప్పుడు మనం ఈ సంవత్సరం కూడా ఎవరి తోడు కోరుకోవాలి? మన ఎవరొకరు తోడు. ప్రేయర్కి రావాలంటే, కోటానికి రావాలంటే ఎవరైనా జత కోరుకుంటాం కదా. ఎవరొకరు తోడు కావాలి. ఆటోలకి ఎక్కడానికి, బళ్ళు ఎక్కడానికి, ఇంకేంటండి బస్సు ఎక్కడానికి, ట్రైన్ ఎక్కడానికి ఎవరొకరు హెల్ప్, తోడు కోసం కోరుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే సహోదరి సోదరుడా, ఈ సంవత్సరం అంతా మనం హ్యాపీగా మరి సంతోషంగా దాటాలి అంటే ఖచ్చితంగా దేవుడు తోడు మనకి ఖచ్చితంగా ఉండాలి. నమ్మిన వారు చప్పలు కొట్టండి. దేవుని నామమున స్తోత్రం. థ్యాంక్ యూ. వీళ్ళు కూడా అడుగుతున్నారు, ప్రభా నువ్వు మాకు తోడుగా రా ప్రభు అంటే 33 అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, నేను అసలు రాను, మీకు తోడుగా రాను, మీరు వెళ్ళండి అంటాడు. దేవుడు అంటాడు, ఎందుకు రావు ప్రభు అని అంటే మీరు అసలు లోపడరు, అసలు మీరు నా మాట ఎనరు, అసలు నేను రాను పోండి అంటాడు దేవుడు.
మీరు లోబడినల్లా ప్రజలు నేను రాను మీకు తోడండి. దేవుడు అక్కడ మోషే గారు అంటారు, బతులాడుకున్న ప్రభువా లోబడతామయ్యా రాయ్యా అని చెప్పేసి బతులాడుకున్నాడు. అప్పుడు ఇక దేవుడు అన్నాడు, సరే వెళ్ళండి, నేనైతే రానులే, క్షమించేసాలే వెళ్ళండి అన్నాడు. క్షమించేశాను, మీరు చేసిన పొరపాటుని తప్పులనే నేను క్షమించాను, నేను మాత్రం రాను, మీరు మాత్రం వెళ్ళండి అని అంటే, ఎందుకు రా ప్రభు అంటే, మీరు అసలు మాట ఎన్నో, ఒకవేళ అక్కడ ఏదైనా చేసినా సరే నా కోపం చేతి చేసేస్తా, ఇది కూడా చేస్తా, నేను మాత్రం రాని వెళ్ళండి, క్షమించాను కదా, క్షమించానని చెప్పానుగా, చాలు ఏలు అన్నాడు. మోషే మాత్రం గట్టి పట్టుకున్నాడు, బాబు నువ్వు క్షమించావు, క్షమాపణతో సరిపెట్టుకోవడం కాదు, నువ్వు మాత్రం మా తోడుగా రా. చాలా మంది ఏంటంటే క్షమించేశాను, దేవుడు జాలిగల దేవుడు దయగల దేవుడు మాట్లాడాడు చాలే, ఆయన వస్తే లేకపోతే రాకపోతే ఏంటి అనుకుంటారు. కానీ మోషే గారు అన్నాడు, క్షమించే మంచిదే, క్షమించిన ప్రయాణంలో ఏ ఎలుగుబండి అవుతుందో, ఏ రాజు మీద పడతాడు, ఏం ఎదురవుతుందో, ఏమైపోతావు, క్షమాపణ ఒకటి తీసుకుని బయలుదేరితే ఎట్లా, నువ్వు వస్తేనే మేము కదులుతాం. మోషే గారు దేవుడు వాదించుకున్నాడు, నువ్వు వస్తావా రావు, నువ్వు వస్తావా రావు. అప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు, అట్టయితే నేను రావాలనుకుంటున్నారు కదా, నేను రావాలనుకుంటే దేవుడు ఏమన్నాడు, మీ ఆభరణాలన్నీ తీసేయండి. ఏమన్నాడు 33లో, మీ ఆభరణాలు మొత్తం తీసేయండి. ఆభరణాలు, ఎటువంటి ఆభరణాలు ఈ లోకంలో? చాలా చాలా, కోపం అనే ఆభరణం, పాపం అనే ఆభరణం, త్రాగడనే ఆభరణం, వ్యభిచారం అనే ఆభరణం, ఇంకేంటంటే అబద్ధాలని ఆభరణం, మోసాలని ఆభరణం. ఈ ఆభరణాలన్నీ ధరించుకుని చక్కగా చాలా మంది పిచ్చి పిచ్చి అన్నీ పెట్టేసుకుంటారు కదా, పిచ్చపాటిగా. ఈ లోక సంబంధమైన ఆభరణాలు కూడా పిచ్చియే కాదా? పిచ్చియే కదా. ఈ పిచ్చి ఆభరణాలన్నీ ధరించుకుంటే దేవుడు అన్నాడు, మీ ఆభరణాలు మొత్తం తీసేయండి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఆభరణాలు మొత్తం ఒలిసేసి దేవుని సన్నిధి అక్కడ బేతల్లో పెట్టేసిన తర్వాత అప్పుడు 14 వచ్చిన ఉన్నాడు, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేది. చప్పట్లు కొట్టండి, దేవుడు మాకు ఇస్తుంది. థ్యాంక్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మనకి తోడుగా ఉండాలంటే, ఏ ఆభరణం అయితే ఇది ఆభరణము, నేను బాగా తెలియగలదాన్ని, ఇంకేంటంటే తెలియగలవాడిని, నేను నాకు బాగా మాట్లాడగలను, లేదంటే నాకు కోపం ఎక్కువ, లేదంటే ఏదో లోక సంబంధమైన ఆభరణాలు ధరించేసుకుని వీడితో నేను జయించేస్తాను, వీడితో ఈ సంవత్సరం అంతా దాటిచ్చేస్తానంటే కుదరదు. కానీ దేవుడి సన్నిధి మనకి తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా రావాలి అంటే ఏ లోక సంబంధమైన ఆభరణం ఉందో దాన్ని విసర్జించాలి. ఏ పాపం ఉందో, ఏ అబద్ధాలు ఉన్నాయో, ఏ మోసాలు ఉన్నాయో, ఏ అన్యాయాలు ఉన్నాయో, ఏ అతిక్రమాలు ఉన్నాయో, ఏ త్రాగుడు ఉందో, ఏ వ్యభిచారం ఉందో, ఏదైతే లోక సంబంధమైన ఆభరణాలు మనం ధరించుకున్నామో వాటన్నిటిని విసర్జించేసిన తర్వాత అప్పుడు దేవుడు మనకి ఎలా ఉంటాడండి, తోడుకి సంవత్సరం అంతా వస్తాడు. చెప్పండి కొట్టండి, దేవుడు నామని తీసుకుంటాడు. థ్యాంక్ యూ. ఆయన సన్నిధి మనకి మరి తోడుగా వస్తే ఏంటండి అని అనుకుంటున్నారా చాలా మంది? ఆయన సన్నిధి మనకి తోడుగా వస్తే ఏంటి బిడ్డలారా? నిజంగా లోకంలో సాతాను గడు భయంకరంగా విజయం చేస్తున్నాడు కదా. చాలా దేవుని కృప ఎంత అపరిమితంగా ఉందో, దేవుడు మరి పాపం కూడా అలాగే ఉందో, లోకంలో అలాగే వెలుబడి చేస్తుంది. మనిషికి దుష్టుడు కూడా అలాగే వెలుబడి చేస్తున్నాడు. ప్రతి మనిషిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క జీవితంలో మరి సాతాను గడు ప్రవేశించి గందరగోళం చేసి మరి చాలా బలహీనపరిచేసి గొడవలను, లోకమును రకరకాలుగా చేసి మనిషిని ఆ సన్నిధికి చేరకుండా, ఆ లోకానికి చేరకుండా తన యొక్క లిస్టులో వేసుకుంటున్నాడు. అందుకే మోషే ప్రవక్త గ్రహించి, ప్రభువా లోకం చాలా భయంకరమైంది, దుష్టుడు చాలా భయంకరమైన వాడు ప్రభువా, అలాంటి వాడి చేతులు పడకుండా ఉండాలంటే క్షమించడం కాదు, క్షమించాలంటే సరిపోదు, నువ్వు అసలు మా పక్కనే ఉండాలి, నువ్వు మాకు బాగా తోడుగా ఉండాలి, నువ్వు మాకు చక్కగా మా ముందు మీరు ఉండాలి, మా వెనక మీరు ఉండాలి, వెనకను ముందును నీవు నన్ను ఆవరించావు ప్రభు, ఆవరించాలి అని చెప్పాడు. చెప్పండి కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అలా ఉంటేనే మేము దాటగలమయ్యా, వెళ్ళగలమయ్యా, ఆ లోకానికి చేరగలమయ్యా అని మోషే ప్రవక్త గ్రహించి దేవుడి కోసం పాకులాడాడు, దేవుడి కోసం ఆశపడ్డాడు. మరి దేవుడు మనకి తోడుగా ఉండాలి. ఆయన ఉంటే ఏంటి, ఎలా ఉంటుంది? చాలా మంది దేవుడు తోడుగా ఉంటే ఏంటండి, ఉండకపోతే ఏంటండి అనుకుంటారు. ఆయన తోడుగా ఉంటే ఎలా ఉంటుంది? హోషేయ గ్రంథంలోకి రండి ఒకసారి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము
హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతని కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనుకుండును. అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. చూసినారా? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు మనకు తోడుగా ఉంటే ఏంటండి, ఎలా ఉంటదండి అని అనుకున్నారా? ఇక్కడ ఎలా ఉంటదంటే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనుకుంటాను. అంటే దేవుని తోడు ఎలా ఉంటది మనకి? ఒక చెట్టు గనక మంచు ఉన్నప్పుడు, ఒక ఎడారిలో ఉన్న చెట్టు ఎలా ఉంటది, ఒక కాలవడ్డున ఉన్న చెట్టు ఎలా ఉంటది, ఒక మంచుతో చరిచిన చెట్టు ఎలా ఉంటదండి? ఎడారిలో ఉన్న చెట్టు ఏమో వాడిపోద్ది, ఎండిపోద్ది, ఆకులు రాలిపోద్ది, పచ్చదనం ఉండదు, దాని నీడని ఎవరు కూర్చోరు, అలాగే దాన్ని ఎవరు ఇష్టపడరు కదా. ఆకులు రాలిపోయి దేనికి పనికి వస్తుంది? అది దేనికైనా పనికి వస్తుందా? దేనికి పనికి రాదు. అలాగే చూసినట్లయితే ఒక మంచుతో తడిచిన చెట్టు ఎలా ఉంటది, ఒక కాలవడ్డునున్న చెట్టు ఎలా ఉంటదండి? చాలా పచ్చగా ఉంటది, చాలా ఆహ్లాదంగా ఉంటది, చాలా వెరబూస్తుంది, చాలా పూలు పూస్తుంది, చాలా కాయలు కాస్తుంది, చాలా మంచిగా పెరుగుతుంది, చాలా బలంగా ఉంటది, చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అవునే కదా? చాలా మరి అది చెట్టు కూడా అభివృద్ధి అవుతుంది. అంటే చాలా మరి కొమ్మలుగా చాలా పెద్దగా వికసిస్తుంది కదా. ఆ వికసించినప్పుడు దాని నీడని ఎంతో మంది కూర్చుంటారు కదా. అలాగే దేవుడు మనకి ఈ సంవత్సరం అంతా తోడుగా ఉంటే, చెట్టునకు మంచు ఏ రీతిగా ఉంటే ఎంత బలముగా ఉంటుందో నేను అతనికి ఉంటాను. చప్పట్లు కొట్టండి దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుడు మనకి తోడుగా ఉంటే ఎలా ఉంటది అయ్యా ఇక్కడ అంటే, తామర పుష్పం పెరిగినట్లు పెరుగుతావు, అభివృద్ధి పొందుతావు. అలాగే చూసినట్లయితే వ్రేళ్ళు అంటే మరి వ్రేళ్ళు బలముగా ఉంటాయి. అంటే మన పునాది ఎలా ఉంటదండి? బలముగా ఉంటది. అలాగే చూసినట్లయితే అతను కొమ్మలు విశాలంగా, మన బిడ్డలు విశాలంగా అభివృద్ధి అవుతారు. ఒలివ చెట్లుకున్న సౌందర్యం దేవుడు ఏమిస్తాడు మనకి? సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం ఇస్తాడు, అలాగే అభివృద్ధిని సౌందర్యం ఇస్తాడు, శారీరకమైన సౌందర్యం ఇస్తాడు, ఆశీర్వాదమైన సౌందర్యం ఇస్తాడు, దీవెనని సౌందర్యం ఇస్తాడు, అలాగే మారు మనసు అనే సౌందర్యం ఇస్తాడు, పాపక్షమాపణ సౌందర్యం ఇస్తాడు, రక్షణ అనే సౌందర్యం ఇస్తాడు. ఈ లోకలు ఏ అభివృద్ధి అనే సౌందర్యమైన దేవుడు అనుగ్రహిస్తాడు. చెప్పండి దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇంకేమన్నాడు? లెబానోనుకున్న సువాసన. ఎటువంటి సువాసన అండి? సువాసన. ఏ సువాసన? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశలు. ఇవి ఎటువంటి సువాసన? ఇవి మంచి సువాసన, చెడు సువాసన? మంచి సువాసన దేవుడు అనుగ్రహిస్తాడు. చెప్పండి పెట్టండి దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇంకేమన్నాడండి? అతను నేడందు నివసిస్తారు, మరలి వస్తారంట. ఎలా వస్తారండి? మరలి వస్తారు. ఇంకా ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ఒకవేళ ఏదన్నా ఎలా మనం నడుస్తున్నప్పుడు, ఒకవేళ ఏదన్నా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, మళ్ళీ నువ్వు మొలుస్తావు. దేవుడు నిన్ను నాటుతాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎలా దీవిస్తాడంటే ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. చెప్పలు కొట్టండి దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ద్రాక్ష చెట్టు ఎలా ఉంటది? గెలలుగా గుత్తులుగా ఉంటుందా లేదా? ద్రాక్ష చెట్టు ఎంత చక్కగా పాకుతుందా లేదా? అభివృద్ధి అవుతుందా లేదా? ఎంత వికసిస్తుందండి. దేవుడు అలా మనల్ని అభివృద్ధి చేస్తాడు, వికసన చేస్తాడు. ఇంకేమన్నాడు? ఎలా ఉంటదండి? లెబానోను ద్రాక్షరస సువాసన వలె వారు పరిమళిస్తారు. చప్పలు కొట్టండి దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. అంటే దేవుడు తోడుగా ఉంటే ఇదిగో ఎలా ఉంటుంది కదా. ఏమన్నా దీంట్లో శాపవచనాలు ఉన్నాయా? ఏమన్నా మరి ఆశీర్వాదం వచనాలే కానీ శాపవచనం లేదు కదా. మరి నిజంగా చూస్తే ఈ నూతన సంవత్సరం అంతా ఎవరు తోడు కోసం ఎదురు చూడాలి పడినారు? దేవుని తోడు కోసమే ప్రార్థించండి. ఎవరెవరు తోడు కోసం, మరి నిజంగా మరి ఎవరెవరు అండ కోసమో, సహకారం కోసమో, బలము కోసం అలా ఎదురు చూడద్దు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు సమస్తాన్ని సమకూడి దేవుడు జరిగిస్తాడు. సమస్తాన్ని సమకూడి దేవుడు ఏం చేస్తాడండి? జరిగిస్తాడు ఆయన తోడుగా ఉన్నప్పుడు కదా.
అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకా దేవుడు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా దేవుడు తోడు ఎలా ఉంటుందో 4 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. చకచక చూడండి బైబిల్ గ్రంథంలో. ఇంకా దేవుడు తోడు ఉండాలని ఈ సంవత్సరం అంతా కోరుకోండి బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా. మరి ఆయన తోడుగా ఉంటే ఇదిగో ఇటువంటి ఆశీర్వాదం, ఇటువంటి అభివృద్ధి ఉంటుంది. ఇంకా దేవుడు తోడుగా ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఆదికాండం 26 చూడండి. ఆదికాండము 26 అధ్యాయంలో చూసినట్లయితే 26 అధ్యాయము 24 వచనం చూడండి. 26, 24. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడైనాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహాముని బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. దేవుడు నామకి స్తోత్రం. థ్యాంక్ యూ. అంటే దేవుడు తోడుగా ఉంటే మనకి ఇందాక చదువుకున్న ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకి ఇస్తాయి కదా, దేవుడు ఇస్తాడు కదా. అలాగే దేవుడు తోడుగా ఉంటే ఇంకోటి ఏంటో తెలుసా? దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు. ఇస్సాకుకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకుని, దేవుడు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటాం. దేవుడు తోడుగా ఉంటే ఎలా ఉంటామండి? ధైర్యంగా ఉంటాం. నీతిమంతుడు సింహం వలె ధైర్యం ఉంటారు. సామెత 8వ అధ్యాయంలో రాయబడింది కదా, నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాం. అలాగే ఈ సంవత్సరం అంతా మన నిజంగా దేవాది దేవుని దగ్గర నీతిమత్తంగా జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లం, ఎనీ ప్లేస్, ఎనీ సిచ్యువేషన్ లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ధైర్యంగా ఉంటాం. చెప్పలు కొట్టండి. దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. సహోదరి సహోదరుడా, ధైర్యం లేదా? ఏ విషయంలో ఆధారపడుతున్నావా, భయపడుతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు లేదో పరిశీలన చేసుకో. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు కదా. దేవుని తోడు కోసం ప్రయాసపడు, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. అలాగే చూసినట్లయితే ఆదికాండంలోకి వచ్చేద్దాం. అదే ఆదికాండం 39. ఆదికాండము 39 అధ్యాయం చూడండి, 2వ వచనంలో. యెహోవా యోసేపునకు తోడైండని గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడైండననియు అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైను. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా తనని నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు కదా. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ స్థితిలో తోడుగా ఉన్నాడు? యోసేపుకి పనివాడిగా ఉన్నాడు. ఏ స్థితిలో తోడుగా ఉన్నాడు? పనివాడిగా ఉన్నాడు. నేను అన్నానా దేవుడు తోడే ముఖ్యమని. ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు తోడు మాత్రం ఉండాలి. దేవుడు తోడు ఉంటే నువ్వు పనివాడివైనా గొప్పగా నేను నిలబెడతాడు, నువ్వు దరిద్రుడివైనా గొప్పగా నిలబెడతాడు, నువ్వు పేదవాడివైనా నేను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వే తప్పు పాపాలో ఉన్నా సరే దాన్ని దేవుని దగ్గర క్షమాపణ అడిగి పశ్చాత్తాపడితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు. దేవుని తోడు మాత్రం ఖచ్చితంగా కావాలని, అది మాత్రం వాస్తవం. అందుకేగా మోషే గారు అంత పదిమాలాడు, నీకు క్షమాపణ అయితే మా కొద్దిగా నువ్వు వస్తేనే కదులుతా, లేకపోతే కదమని. అంటే చూడండి, దేవుడు ఉంటే చాలానే కదా, అర్థమవుతుంది కదా. ఇక్కడ చూసినట్టు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ స్థితిలోనంటే పని పిల్లోడిగా జాయిన్ అయ్యాడు. అక్కడ ఫరో ఇంట్లో జాయిన్ అయినప్పుడు ఫరో ఇంట్లో పనిచేస్తున్నప్పుడు దేవుడు అతనికి ఎలా ఉన్నాడండి? తోడుగా ఉన్నాడు. పని పిల్లోడు ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక దేవుడు యోసేపుని ఎలా చేశాడంటే వర్ధిల్ల చేశాడు. చెప్పలు కొట్టండి. దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లు. ఈ సంవత్సరం అంతా అదే ప్రార్థించే, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, వర్ధిల్ల చేయని అడగొద్దు, నువ్వు నాకు తోడుగా ఉండు. ఆ మాట అడగను. నువ్వు నాకు తోడుగా ఉండు, నా పక్కనే ఉండు, నాతో ఉండు ప్రభా, నాలో ఉండు ప్రభా, నా ముందు నాడు, నా వెనకనాడు, నీ తోడు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి ప్రభా అని దేవుని తోడు కోసం ప్రార్థన చేయి, ప్రయాసపడు. అప్పుడు నిన్ను ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. చెప్పలు కొట్టండి. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. పని పిల్లాడల్లా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? గుంటలో నుంచి, జైల్లో నుంచి, పని జీవితంలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్ గా రాజు సింహాసనం మీద దేవుడి నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుడు తోడుగా ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్లు చేస్తాడు. అలాగే చూసి న్యాయాధిపతుల గ్రంథాలకు వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం చూడండి.
న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో చూద్దాం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులను తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షించిన దేవుని నామమునకు స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుడు తోడు కోసం మనం ప్రయాసపడాలి. ఇప్పుడు దేవుడు తోడుగా ఉంటే ఏంటంటే శత్రువుల చేతిలో దేవుడు మనం ఏం చేస్తాడండి? తప్పిస్తాడు. శత్రువుల చేతిలోంచి. శత్రువు ఎవరో కాదు, భయంకరమైన సాతానుగాడే శత్రువు కదా. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఏమో ఆయన బిడ్డలను రక్షించి ఆయన సన్నిధిలో ఆయనతో పాటు కూర్చోబెట్టాలని ఆయన ప్రణాళిక. సాతానుగాడి ప్రణాళిక ఏంటి? ఆయన ప్రణాళిక మొత్తం సర్వనాశనం చేసి వాడి దగ్గర నరకంలో కూర్చోబెట్టాలని వాడి ప్రణాళిక. మరి వాడు శత్రువు కదా మనకి. శత్రువా మిత్రువా? కృష్ణుడు మీకు శత్రువా మిత్రువా? శత్రువా మిత్రువా? శత్రువే కదా. ఆ శత్రువు ఎవరిలోనైనా దొరకడు. యోధాస్కర్యతలు దూరలేదా? అలాగే చూసినట్టయితే పేతురులో దూరలేదా? పేతురు అంటే ఎవరండి? రాయి. పేతురు అంటే ఎవరు? రాయి లాంటి వాడండి పేతురు. దేవుడు అన్నాడు, నువ్వు రాయి లాంటి వాడు, నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అలాగే చూసినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు కదా పేతురు గారు. అంత ప్రేమించిన ఆయనలో ఎవరు దూరాడు? దుష్టుడు సాతానుగాడు దూరేసి దేవుడు అన్నాడు, నన్ను నేను ఇలా శిలువ మరణం పొందుతాను, ఇలా నాకు శ్రమ వస్తుంది అంటే పేతురు అంటే నీకు అలా జరగకూడదు. నిజంగా చెప్పాలంటే అది మంచి కోరుడు కదా. పేతురు చెప్పింది మంచిగా చెడా? నీకు ఎలా అయిపోవాలంటే చెడు కదా, నేను బాగుపడాలంటే మంచే కదా. మంచే కోరుడు. కానీ ఆ మంచులో ఏముంది? మంచులో కూడా దేవుని యొక్క ప్రణాళికని పాడు చేసే మాట ఉంది కదా. అందుకే సాతానుగాడు ప్రవేశించడం ద్వారా ఆ మాట మాట్లాడాడు. అయినా సరే దేవుడంట పేతురు గారు అలా మాట్లాడినప్పుడు తెల్లవారులంట దేవుడు ప్రార్థన చేశాడంట పేతురు గారి కోసం. ఎందుకో తెలుసా? ప్రభువా తప్పిపోతాడేమో, తప్పిపోనివద్దు ప్రభువా. దేవుడికి ఎంత ప్రేమ అండి, చాలా చాలా ప్రేమ కలిగిన దేవుడికి. థ్యాంక్ యూ. అందుకే అంటున్నాడు ఇక్కడ సాతానుగాడి భయంకరమైన శత్రువు. ఆ శత్రువు చేతుల్లో నుంచి దేవుడు మనకు తోడుగా ఉంటే సాతానుగాడి చేతిలో నుంచి, అలాగే దుష్టుడి చేతిలో నుంచి సాతానుగాడి మనుషులు దూరేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టేస్తుంటారు, బాధ పెట్టేస్తుంటారు, మాట్లాడేస్తుంటారు, రకరకాలుగా చేస్తుంటారు. అటువంటి వాటిల్లో నుంచి దేవుడు మనల్ని పడకుండా ఆయన తోడు మనల్ని రక్షిస్తుంది. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. శత్రువుకు సాతాను నుంచి దేవుడు మనల్ని తప్పించి రక్షిస్తాడు. ఆయన తోడుగా ఉంటాడు. అపోస్తుల గారు ఒక్క మాట చదివేసి ముగించేస్తాను. అపోస్తుల గారు 7వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం కొత్త నిబంధనకు వచ్చేసినట్లయితే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఆ గోత్రపు కర్తలు అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 9వ చదువు. ఆ గోత్రకర్తలు మచ్చలు పడి యేసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించను. దేవుడు నామమునకు స్తోత్రం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు దేవుడు తోడుగా ఉంటే దేంట్లో నుంచి తప్పిస్తాడు? శ్రమలో నుంచి తప్పిస్తాడు. దేంట్లో నుంచి తప్పిస్తాడండి? ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా. అలాగే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరాడు. ఏ శ్రమ రాలేదా? ఏ కష్టం రాలేదా? ఏ ఇబ్బంది రాలేదా? ఫస్ట్ చేదు నీరు వచ్చేసింది. అంటే అంటే సముద్రం ఎదురొచ్చింది, చేదు నీరు ఎదురొచ్చింది, ఆహారం దొరకలేదు, పూరేడు దొరకలేదు, వాటర్ దొరకలేదు. ఇంకేంటండి యోర్దాను నది ఎదురొచ్చింది, సీన్ అరణ్యం ఎదురొచ్చింది. అబ్బో మామూలు శ్రమలండి. అయినా సరే వాటన్నిటి నుంచి దేవుడు తప్పించాడా లేదా? అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవుడు తోడు కోసం ప్రయాసపడు. ఒకవేళ ఏదన్నా శ్రమ వచ్చినా, ఏదన్నా బాధ వచ్చినా, ఏదన్నా కష్టం వచ్చినా, ఏదన్నా ఇబ్బంది వచ్చినా ఆయన తోడు నీకు ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. నీకు వచ్చిన శ్రమలన్నిటిలో నుంచి దేవుడు తప్పించి రక్షించగలిగే సమర్థుడు. కట్టబెట్టండి దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఆయన తోడు కోసం మనం ప్రయాసపడినప్పుడు షడ్రక్ మెషక్ అబెదెనోగోను తప్పించిన దేవుడు, దానియేలును తప్పించిన దేవుడు, ఎర్ర సముద్రం నుంచి తప్పించిన దేవుడు, అలాగే చూసినట్లయితే మరి గిద్యోనుని తప్పించిన దేవుడు. ఇట్లా ఎంతో మంది పేతురు మునిగిపోతుంటే చేయందించి లేవనెత్తాడా? సముద్రంలో మునిగిపోయి పేతుర్ని మునిగిపోకుండా తప్పించాడా లేదా? యోనని చేప కడుపులో చచ్చిపోకుండా తప్పించాడా లేదా? లాజరు చచ్చిపోయిన లాజరు బతికించాడా లేదా? ఇలా ఎన్నో శ్రమలు వచ్చిన వాటిల్లో నుంచి మాత్రం దేవుడు ఉంటే చాలండి. ఆ శ్రమ నీకు శ్రమగా అనిపించదు. చెప్పగలగండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. నిజంగా సహోదరి సోదరుడా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు
దేవుడు తోడు కోసం, కాపుదల కోసం, ఆయన అండ కోసం నువ్వు ప్రయాసపడి ప్రార్థన చేయగలిగితే ఆయన వల్ల పరిశుద్ధంగా జీవించగలిగితే ఆయన దగ్గరకు వచ్చేస్తాడు. అప్పుడు మనల్ని దేవుడు తప్పించి రక్షించడానికి సమర్థుడు. థ్యాంక్ యూ. అనిల్ గారు వారి కుటుంబ సభ్యులు ఎక్కడ భయపడకుండా, ధైర్యపడకుండా, సిగ్గుపడకుండా ధైర్యంగా దేవుడు కాపుదల కోసం, తోడు కోసం ప్రయాసపడుతూ, మనందరం కూడా అదే ప్రయాసపడుతూ దేవుని వల్లే మనం జీవించబడలుగా మరి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.